తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు పొలిటికల్ అడ్డాగా మారింది. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. గెలుపే ధ్యేయంగా గల్లీ గల్లీలో ప్రచారంలో దూసుకెళ్తోంది. యూసఫ్గూడ డివిజన్ కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఇక మంగళవారం సాయంత్రం యూసఫ్గూడ డివిజన్ పోలీస్ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని మహిళలు చెబుతున్నారని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని వారిని గుర్తించి వారికి ఇండ్లు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల్లో చాలా మందికి వైట్ రేషన్స్ కార్డు రావడం, సన్నబియ్యం రావడం, 200 యూనిట్స్ కరెంట్ రావడం, ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గల్లీలలో ఈ మధ్య రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ చాలా చోట్ల వేసినారు. అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయం అడుగుతా ఉన్నారు. అవి కూడా తప్పకుండా మొన్న గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లులు పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఆటో డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఆటో ప్రయాణం చేపట్టారు. ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు. ఆయనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని హరీష్ రావు ఆరోపించారు. వారికి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 1500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ తమ పార్టీ నేతలంతా హైదరాబాద్ లో ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల కష్టాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ లో మజ్లిస్ కు బీజేపీకి మధ్యనే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్ కు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేసిందేమీ లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కమలం నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజలను అపరిమితం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపరిమితం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి ఇప్పుడు 7 సీట్ల నుంచి 8 సీట్లు అయ్యాయి. దయచేసి హైదరాబాద్ లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉన్నా దాన్ని ఆపాలంటే బీజేపీని తీసుకొని రావాలి. ఈ ఆలోచన, ఈ యొక్క భావన ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసింది. బీజేపీకి గెలిపించామనే ఆలోచన ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు.
చర్చిలకు వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా అభ్యర్థి పేరు, ఫోటోతో కూడిన ఓటర్ స్లిప్స్ ను పంపిణీ చేస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. నవీన్ యాదవ్ పోల్ చిట్టీలు పంచిండు అని చెప్పేసి ప్రచారం చేసిన వీళ్ళు మరి ఇప్పుడు ఇట్లా దొంగతనంగా మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చిరో తెలియదు, మరి ఆడి నుంచి ప్రింట్ కొట్టిరో తెలియదు. ఎలక్షన్ కమిషన్ కాకుండా దొంగ మరి ఏమంటారు పోల్ చిట్టీలను ఎందుకు పంచుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓపెన్ హ్యాండిల్స్లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి లేకపోతే ఇతర గుళ్ళలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మొత్తంగా అన్ని పార్టీలు తమదైన పంథాలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరి ఈ టఫ్ ఫైట్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.